Hello, friends, YouTube watchers, aspirants, and my loved ones. Welcome to Everest Coaching Point. Today, we are going to discuss All India Live Mock Test number 13. Well, I personally feel you might have written well. This particular mock test is on adequacy model. Well, in phase 13, you have seen that adequacy, the new vendor, has done some experimentation with English. Therefore, we thought that it is mandatory to give you a model or make you practice those questions so that when you go to the examination, you should not be in a panic mode. అలానే ఏం చేసాము అంటే ఇది ఈ క్వశ్చన్ పేపర్ అనేది అడిక్విటీ ఏదైతే ఫేజ్ 13లో క్వశ్చన్స్ ఇచ్చాడో ఆ మోడల్ పైన చక్కగా కంపైల్ చేసేసి మీకు దీన్ని ఇచ్చాం సార్. హోప్ఫుల్లీ ఈ ఎగ్జామ్ అనేది మీరు బాగానే రాస్తుంటారు. దీని ఎక్స్ప్లెనేషన్ మాత్రం నేను ఇవ్వబోతున్నాను. మీ అందరికీ తెలుసు, నేను సుపారస్ జైన్. మై నేమ్ ఈస్ సుపారస్ జైన్. క్వశ్చన్ నంబర్ 76. Rearrange the following sentences to form a coherent paragraph. సో మెయిన్ ప్రాబ్లం అనేది ఎక్కడ వస్తుంది అంటే పేపర్ కొద్దిగా లెంతింగ్ ఉంటుందండి. టీసీఎస్ని అడిక్విటీని కంపేర్ చేస్తే కొంచెం ట్రికీ ఏరియాస్ ఉన్నాయి అన్నమాట. పేపర్ కొద్దిగా లెంతీ ఉంది, దాని తప్ప మిగతా అన్నీ సేమ్ సార్. మనకి కాన్సెప్ట్ కనుక బాగా వస్తుంది అంటే ఎట్టి పరిస్థితిలో మనకు భయపడే అవసరమే లేదు సార్. సో చక్కగా మెల్లంగా నిదానంగా మనం ఈ క్వశ్చన్స్ని చూద్దాం, దాని తర్వాత దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. Rearrange the following sentences to form a coherent paragraph. From feather quills to fountain pens and now sleek ballpoints, the evolution of the pen reflects not just technological advancement but also changing social and cultural context. In many cultures, pens have been regarded as powerful symbols of knowledge, education, and freedom of expression, often cherished more than any luxurious gift. Although digital devices dominate modern communication, the humble pen still holds a place of quiet reverence in offices, schools, and even ceremonial functions. The pen, a seemingly simple tool, has played an instrumental role in shaping human civilization by enabling the recording of thoughts, laws, ideas, and emotions across generations. వండర్ఫుల్. 4 సెంటెన్సెస్ ఇచ్చాడు. చక్కగా దాన్ని అర్థం చేసుకొని మనము ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఈ టోటల్ 4 లైన్స్ని చదివిన తర్వాత నాకు ఏం అర్థమయ్యిందంటే ఇక్కడ పెన్ను గురించి చెప్తున్నాడు సార్. పెన్ అనేది ఎలా ఎవాల్వ్ అయిందని, దాని తర్వాత అది ఎలా ఒక క్రూషియల్ రోల్ని ప్లే చేసిందనమాట. పబ్లిక్ దాన్ని ఎలా భావిస్తారు ఇవాళ కూడా, ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా ఇవాళ పెన్ యొక్క స్థానం ఏంటనేసి చదివితే నాకు అర్థమైంది. సో చూడండి మరి ఎలా దీన్ని ఆన్సర్ చేయగలుగుతాము, చక్కగా చూడాలా. చూడండి, దీనికి ఆన్సర్ చూద్దాం. ఓకేనా? ఫ్రమ్ ఫెదర్ క్విల్స్ టు ఫౌంటైన్ పెన్స్. అప్పుడు పాతకాలంలో ఈక్ ఉండేదన్నమాట. ఫెదర్ క్విల్స్ అంటే ఈకతో రాసేటోళ్ళు అనమాట. అండ్ నౌ స్లీక్ బాయిల్ పాయింట్స్, ద ఎవల్యూషన్ ఆఫ్ పెన్ రిఫ్లెక్ట్స్ నాట్ ఓన్లీ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ బట్ ఆల్సో చేంజింగ్ సోషల్ అండ్ కల్చరల్ కాంటాక్ట్స్. విపరీతంగా పెన్ అనేది అన్ని జనరేషన్స్ని, అన్ని వెదర్స్ని చూసొచ్చి ఒక ఫార్మిడల్ ఫోర్స్గా నుంచిందనమాట. మెనీ కల్చర్స్లో పెన్ ఇవాళ కూడా ఒక పవర్ఫుల్ సింబల్ అండి, నాలెడ్జ్కి ప్రతీకం అనమాట, ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీడమ్కి అనమాట. ఆఫన్ చెరిష్డ్ మోర్ దెన్, ఒక లగ్జరీ గిఫ్ట్స్ కంటే పెన్ యొక్క వాల్యూ చాలా ఎక్కువ ఉందన్నమాట. ఆల్దో డిజిటల్ డివైసెస్ డామినేట్ మోడర్న్ కమ్యూనికేషన్, ద హంబుల్ పెన్ స్టిల్ హోల్డ్స్ అ ప్లేస్ ఆఫ్ క్వైట్ రెఫరెన్స్.
చాలా టెక్నాలజీ పెరిగిపోయింది, లేటెస్ట్ గ్యాడ్జెట్స్ చాలా వచ్చాయి, కానీ పెన్నుకున్న స్థానం అప్పుడు అంతే గ్రేటు, ఇవాళ కూడా అంతే గ్రేట్ అనమాట. పెన్ సీమింగ్లీ కనిపించడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ అది అద్భుతమైన రోల్ ప్లేస్ చేసింది. చరిత్రని రాయడానికి, లాస్ని పెట్టడానికి, థాట్స్ని వీవ్ చేయడానికి, ఎమోషన్స్ అక్రాస్ జనరేషన్స్ అయిపోయి సింపుల్గా అనమాట. స్టార్ట్ అయ్యేది మనకి ఫ్రమ్ ఫెదర్ క్విల్స్తో స్టార్ట్ అవ్వదు సార్. ఎందుకంటే పెన్ గురించి ముందు మనము తెలుసుకోవాలి. ఫస్ట్ మెయిన్ పెన్ ఏంటి, పెన్ యొక్క రోల్ ఏంటి. సో ఇక్కడ పెన్ యొక్క రోల్ గురించి నాకే, ఇన్ మెనీ కల్చర్స్ పెన్ హ్యావ్ బీన్ రిగార్డెడ్ యాజ్ పవర్ఫుల్ సింబల్. అంటే పెన్ని గురించి చెప్పిన తర్వాత ఇది వస్తే బాగుండును అనమాట. ఆల్దోతోనైతే స్టార్ట్ అవ్వదు, రైట్. సో ద పెన్, మన ఒక నౌన్ ప్రొనౌన్ ఎప్పుడైనా స్పాట్ చేయమంటాను కదా, పారాజంబుల్ రాసేటప్పుడు నౌను ఒక ప్రొనౌన్ని స్పాట్ చేయమంటారు. ఇక్కడ పెన్ అనేది ఒక నౌన్ అనమాట. is a very simple tool that has played a very instrumental role. సో నాకు కావాల్సింది ఒక మ్యాండేటరీ పేరు డి తీసుకున్నానండి. ఫస్ట్ డీతో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయండి, డీతో 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఏతో ఉన్న ఆప్షన్ ఆల్రెడీ కొట్టేయమన్నాను కదా, బీతో ఉన్న ఆప్షన్స్ కూడా కొట్టేయమన్నాను అనమాట. సో డీతో 2 ఆప్షన్స్ ఉన్నాయి, డిఏబిసియా లేకపోతే డిఏసిబియా. పెన్ సీమింగ్లీ సింపుల్ టూల్ హ్యాస్ ప్లేడ్ అన్ ఇన్స్ట్రుమెంటల్ రోల్. ఓకే, అద్భుతమైన రోల్ ప్లే చేసిందనమాట. సో మళ్ళీ ఎలాంటి రోల్ ప్లే చేసిన తర్వాత ఏంటి అసలు, ఫ్రమ్ ఫెదర్ క్విల్స్ టు ఫౌంటైన్ పెన్స్, నౌ బాల్ పాయింట్స్. సో దీని ఎవల్యూషన్, ఫస్ట్ పెన్ను, దాని తర్వాత దాని అవల్యూషన్ ఎలా మారింది అది. సో డిఏ వచ్చింది, నా మ్యాండేటరీ పేర్ ఈస్ డిఏ. డిఏతో ఆప్షన్ ఉందా, ఉంది సార్. సో 2 డిఏలు ఉన్నాయి సార్. సో మళ్ళీ మనకు ఒక చిన్న కాంప్లెక్సిటీ అనేది ఏర్పడ్డదనమాట. బీసీయా సిబియా. ఓకే, దాని తర్వాత ఏంటి, పెన్ వచ్చింది, పెన్ ఎవల్యూషన్ అయింది. దాని తర్వాత ఏంటి, దాని తర్వాత ఆల్దో డిజిటల్ సో ఎవల్యూషన్ అయిన తర్వాత ఇవాళ కూడా చూడండి అనేకమైన రకాలైన గ్యాడ్జెట్స్ వచ్చాయి, కానీ పెన్ స్థానం మాత్రం ఇవాళ కూడా చాలా ప్రాముఖ్యమైన స్థానం అనమాట. సో పొజిషన్ ఆఫ్ పెన్, పొజిషన్ వచ్చిందనమాట. సో డిఏసి. సో నాకు ఆన్సర్ అనేది సి సార్, డిఏసి. లాస్ట్కి ఇన్ మెనీ కల్చర్స్ పెన్ హ్యావ్ బిన్ regarded as powerful symbols of knowledge, education and freedom of expression, often cherished more than any luxuries. లాస్ట్కి దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నారు అనమాట. చాలా కల్చర్స్లో పెన్నుకి చాలా మహత్వపూర్ణమైన స్థానం ఇచ్చారు. సో ఆన్సర్ ఈస్ డిఏసిబి. చక్కగా మనం ఇలా వెతుక్కోవాలా. సింపుల్ ట్రిగర్ ఏంటంటే, క్లూ ఏంటంటే పెన్ను. దాని తర్వాత ఏంటి, ఫ్రమ్ ఫెదర్ క్విల్ స్టార్టింగ్ పెన్ ఎలా ఉండేది, ఫెదర్ క్విల్ ఈకతో రాసేటోళ్ళు, ఇంకులో డిప్ చేసేసి ఈకతో రాసేటోళ్ళు. దాని తర్వాత ఏమైంది, ఇవాళ చాలా టెక్నాలజీ పెరిగింది, అయినప్పటికీ పెన్ను స్థానం మారదు. లాస్ట్లో మెనీ కల్చర్స్లో దాని యొక్క స్థానం ఏంటి. సో ఆన్సర్ ఇస్ డిఏసిబి. క్వశ్చన్ నంబర్ 77. Cities around the world are reimagining urban mobility to reduce carbon emissions and congestions. However, lack of last mile connectivity and poor maintenance often discourage users from shifting to public transit. Efficient public transportation systems like metro rails and electric buses have become central to this vision. Urban planners emphasize the need for multimodal integration and smart ticketing systems to make public transport truly effective. Wow, wonderful, sir. సేమ్ ఎప్పుడు నేను చెప్పేది ఒకటే సార్, ఒక నౌన్ని కానీ ఒక ప్రొనౌన్ని స్పాట్ చేయండి, మ్యాండిటరీ పేర్ని కనుక్కోండి, ట్రిగర్ పాయింట్స్ని కనుక్కోండి, కనెక్టర్స్ని చూడండి. ఇవన్నీ కూడా దొరకకపోతే ఆప్షన్స్ని చూడండి, ఆప్షన్స్ని కూడా దొరకకపోతే ఇక దాని తర్వాత డెఫినెట్లీ మంచి ఇంగ్లీష్ అయితే రావాల్సింది సార్. మంచి ఇంగ్లీష్ రాకపోతే పారాజంబుల్స్ అనేది చేయడం అనేది కొద్దిగా కష్టమైపోతుంది. చూద్దాం ఇక్కడ ఏంటి, ఇక్కడ నాకు దొరికిపోయింది యాక్చువల్లీ ఆన్సరు. సిటీస్ అరౌండ్ ద వరల్డ్. సిటీస్ అనేది ఒక నౌన్ సార్, హౌఎవర్తో స్టార్ట్ అవ్వదు. హౌఎవర్ మామూలుగా హౌఎవర్ అయితే లాస్ట్లో వస్తుంది సార్. ఇది ఒక మంచి టిప్ అనమాట, క్లూ. Efficient public transportation systems like metro rails and electric buses have become central to this vision. Which vision? అయితే ఆర్తో స్టార్ట్ అవ్వదు, ఆర్తో ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా తీసేయండి. దిస్ విజన్ అంటే ఏ విజన్, విచ్ విజన్ చదివే అవసరం కూడా లేదు.
Urban planners emphasize the need for multimodal integration and smart ticketing systems to make public transport truly effective. అంటే ఎస్తోని కూడా ఎస్తో లేనే లేదు ఆప్షన్ కాబట్టి డిస్కస్ చేసే అవసరమే లేదనమాట. సో సిటీస్ అరౌండ్ ద వరల్డ్ ఆర్ ఇమాజినింగ్ అర్బన్ మొబిలిటీ. ఎస్, ప్రపంచవ్యాప్తంగా సిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంజెషన్ జాము ఇంకా కార్బన్ ఎమిషన్స్ని తక్కువ చేయడానికి చాలా ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. ఓకే, పీతో స్టార్ట్ అవుతుంది సార్. సో 3 ఆప్షన్లు పీతోనే ఉన్నాయి సార్. చక్కగా ఆన్సర్ అనేది పీతోనే వస్తుందన్నమాట. దాని తర్వాత ఏమొస్తుంది? ఎఫిషియంట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ లైక్ మెట్రో రైల్స్ అండ్ ఎలక్ట్రిక్ బస్సెస్ హావ్ బికమ్ సెంట్రల్ టు దిస్ విజన్. వాళ్ళ విజన్ ఏంటి? కార్బన్ని ఎమిషన్స్ని రెడ్యూస్ చేయాలా, కంజెషన్ని తగ్గియాలి. ఓకే, 2 పాయింట్స్, కార్బన్ ఎమిషన్ని కంజెషన్ని తగ్గియాలి. దాన్ని ఎలా తగ్గియగలుగుతాము? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో మెట్రో రైల్స్, ఎలక్ట్రిక్ బస్సెస్ have become central to this vision. So నాకు వచ్చే mandatory pair is PR sir. PR is my mandatory pair. ఓకే, పిఆర్తో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? 2 ఆప్షన్స్ ఉన్నాయి సార్. పిఎస్ని అయితే తీసేద్దాం. నేను ఒక మంచి క్లూ ఇచ్చాను కదా, ఏంటి హవెవర్ అనేది లాస్ట్లో వస్తుంది. సో క్యూ లాస్ట్లో వస్తుంది కాబట్టి ఆన్సర్ ఈస్ బి సార్. ఓకే, అయినా ఒకసారి చెక్ చేసుకుందాం. పబ్లిక్ సిస్టమ్స్ లైక్ మెట్రో రైల్స్ అండ్ ఎలక్ట్రిక్ బస్సెస్ హావ్ బికమ్ సెంట్రల్ టు దిస్ విజన్. దాని తర్వాత అర్బన్ ప్లానర్స్ ఏం చెప్తున్నారు అంటే ఇలానే కాదు, ఒక మల్టీ మోడల్ ఇంటిగ్రేట్ చేద్దామండి. మల్టీ మోడల్ అంటే రైలు, మెట్రోలు అన్నిటినీ కనెక్ట్ చేసేసి స్మార్ట్ టికెటింగ్ అనేది మనం స్టార్ట్ చేద్దాము. ఓకే, హవెవర్ ల్యాక్ ఆఫ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ, అన్ని చోట్ల కనెక్టివిటీ లేదు కాబట్టి, మెయింటెనెన్స్ కూడా చాలా పూర్గా ఉంది కాబట్టి ఇట్ ఈస్ డిస్కరేజింగ్ యూజర్స్ టు షిఫ్ట్ టు పబ్లిక్ ట్రాన్సిట్. ఇది లాస్ట్కి వస్తుంది సార్. సో ఆన్సర్ ఈస్ PRSQ. ఫస్ట్ సిటీస్ ఏమనుకుంటున్నాయి? డెఫినెట్లీ కంజెషన్ని, కార్బన్ ఎమిషన్స్ని తగ్గిస్తున్నాయి, తగ్గించాలని ఒక ప్లాన్ అయితే వేసుకున్నారు. దాని తర్వాత ఎఫిషియంట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటే కనుక 100% ఇది తగ్గొచ్చు. అర్బన్ ప్లానర్స్ దేని మీద ఎంఫసైజ్ చేస్తున్నారు? ఒక మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మీద వాట్ యు కాల్ వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు అనమాట. కానీ లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేదు కాబట్టి పబ్లిక్ ఇంకా దానికి స్విచ్ అవ్వడానికి, దానికి ట్రాన్సిట్ అవ్వడానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 78 అండి. ఓకే, 78 పారాజంబుల్స్ సంఖ్య పెంచాడండి. ఇంతకుముందు టీసీఎస్ మోడల్లో 2 వచ్చేటివి, 2 కూడా సింపుల్గా ఇచ్చేటాడు. కానీ ఈ మోడల్లో కొద్దిగా లెంతీగా ఇస్తున్నాడు, కొద్దిగా కాంప్లికేటెడ్ ఇస్తున్నాడు. అందుకనే ఈ యొక్క మోడల్ పేపర్ని అలా తయారు చేసామన్నమాట. ఈ ఆల్ ఇండియా లైవ్ మాక్ టెస్ట్ 13ని ఎలా తయారు చేసామంటే యూ గెట్ అక్వైంటెడ్ విత్ ఇట్ అండ్ సో దట్ వెన్ యూ గో టు ద ఎగ్జామినేషన్ హాల్ అండ్ బిగిన్ టు రైట్ యువర్ ఎగ్జామ్ యూ షుడ్ నాట్ బీ ఇన్ ఏ ప్యానిక్ మోడ్లో ఉండకూడదు. Several countries are exploring central bank digital currencies as a more secure and regulated alternative. The sudden surge in cryptocurrency adoption has sparked debates around legality, taxation, and user protection. In the absence of clear guidelines, investors are often exposed to scams, volatility, and untraceable transactions. While blockchain technology holds transformative potential, regulatory clarity is essential for responsible adoption. వాళ్ళు ఇక్కడ మాట్లాడుతుంది ఒక మంచి టాపిక్ అనమాట. ఆ మంచి టాపిక్ ఏంటంటే క్రిప్టో కరెన్సీ గురించి మాట్లాడుతున్నాడు, బ్లాక్చైన్ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాడు. ఆల్ ఆఫ్ ఎ సడన్ క్రిప్టో కరెన్సీ ఎలా ఆ ఇంపార్టెన్స్ని పొందిందనమాట, ఎలా అది వాట్ యు కాల్ పబ్లిక్ యొక్క లైమ్ లైట్లో వచ్చిందనమాట. సో చాలా కంట్రీస్ దే ఆర్ ఎక్స్ప్లోరింగ్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీస్ అనమాట. ఇవి చాలా సేఫ్గా ఉంటాయండి. ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీలో ఎలాంటి ప్రాబ్లం ఉండవు. ద సడన్ సర్జ్ ఇన్ క్రిప్టో కరెన్సీ అడాప్షన్ హ్యాస్ స్పార్క్ డిబేట్స్ అరౌండ్ legality, taxation, and user protection. In the absence of clear guidelines, investors are often exposed to scams, volatility, and untraceable transactions. So, దీనికి రైట్ ఆన్సర్ ఏంటి మనం మాట్లాడుతుంది? డెఫినెట్లీ టాపిక్ యొక్క మెయిన్ ఐడియా
జనరల్ స్టేట్మెంట్. ఒక జనరల్ స్టేట్మెంట్ ఏముంది, క్రిప్టో కరెన్సీ అనమాట. నథింగ్ బట్ క్రిప్టో కరెన్సీ గురించి మనము మాట్లాడుతాం. ఇది ఒక జనరల్ స్టేట్మెంట్ అనమాట, రైట్. సో దాని తర్వాత ఏమొస్తుంది, దాని తర్వాత ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ క్లియర్ గైడ్లైన్స్ ఇన్వెస్టర్స్ ఆర్ ఆఫెన్ ఎక్స్పోజ్ టు స్కామ్స్, వొలటాలిటీ అండ్ అన్ట్రేసబుల్ ట్రాన్సాక్షన్. ఎస్, అంతా మంచిగా ఉంది, క్రిప్టో కరెన్సీ బాగా నడుస్తుంది, అంతా బాగానే ఉంది. సడన్గా దాని యొక్క ప్రాముఖ్యత ప్రజలకి తెలుస్తుంది, కానీ ఇన్వెస్టర్స్ ఇంకా దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి భయపడుతున్నారు. ఎందుకంటే చాలా స్కామ్స్ బయటికి వచ్చాయి, వొలటాలిటీ ఎక్కువ ఉందన్నమాట, ఊరికే చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ట్రాన్సాక్షన్స్ ఎక్కడి నుంచి అవుతున్నాయో ప్రపంచంలో ఎవ్వరికీ తెలీదు. నాకు కావాల్సిన మ్యాండేటరీ పేరు క్యూఆర్. క్యూఆర్తో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, క్యూఎస్ ఉంది, ఆర్క్యూ, క్యూఆర్ ఉంది, పీక్యూ. సో దీన్ని ఫస్ట్ తీసేస్తా, సో దట్ మనం హాయిగా ప్రశాంతంగా 3 ఆప్షన్స్తో వర్క్ చేసుకోవచ్చు. ఆర్క్యూని కూడా తీసేస్తా. ఓకే, జనరల్ స్టేట్మెంట్ అయిన తర్వాత ఏంటి, రిస్క్ వచ్చింది. దాని తర్వాత ఏంటి, వైల్ blockchain technology holds transformative potential, regulatory clarity is essential. సెవరల్ కంట్రీస్, ఏది పి ముందు రావాలా, ఎస్ ముందు రావాలా, డెఫినెట్లీ ఎస్ ముందు రావాలా. ఎందుకంటే ఫస్ట్ మాట్లాడింది దేని గురించి, క్రిప్టో కరెన్సీ గురించి. క్రిప్టో కరెన్సీలో పబ్లిక్ ఇవాళ కూడా ఎందుకు ఇన్వెస్ట్ చేయట్లేదు, ఎందుకంటే రిస్క్ ఉందని. ఎందుకంటే అక్కడ ఒక రెగ్యులేటరీ క్లారిటీ లేదు, దాన్ని కంట్రోల్ చేసే సత్తా లేదు సార్. దాని పొటెన్షియల్ మాత్రం అద్భుతమైన పొటెన్షియల్ ఉంది, కానీ దాన్ని రెగ్యులేషన్ రిస్క్ ఉందన్నమాట. రిస్క్ అయిన తర్వాత రెగ్యులేటరీ అథారిటీ, ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ రెగ్యులేటరీ క్లారిటీ విచ్ ఇస్ వెరీ రెస్పాన్సిబుల్. లాస్ట్కి ఆప్షన్స్ అనమాట, సేఫ్ ఆప్షన్స్. సరే, అది కాకపోతే మరి ఇంకేం చేయాలా, అది కాకపోతే డెఫినెట్లీ యూ కెన్ గో ఫర్ సిబిడిసి, అంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. చాలా సెక్యూర్గా ఉంటాయి, చాలా రెగ్యులేటెడ్గా ఉంటాయి. సింపుల్ అనమాట, ఎక్కడ ఏది ప్రాబ్లం లేదు. సో ఆన్సర్ ఈస్ QRSP, రైట్ సార్. విల్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక 4 ఇచ్చానండి పారాజంబుల్స్, ఇండైరెక్ట్గా ఒక స్మాల్ పారాజంబుల్ క్లాస్ జరుగుతుంది అంతే. గ్లోరీ వాజ్ నాట్ జస్ట్ వన్ ఇన్ కాంక్వెస్ట్ బట్ కార్వ్డ్ ఇన్ టు మార్బుల్, ఎకోడ్ ఇన్ Senate debates and hidden within the laws that will whisper through modern democracies. They built roads not only for armies, for ideas, so that empire might march alongside culture and domination could disguise itself as order. Rome did not fall in a day, nor did it rise by mere chance. Its genius was in how it masked pragmatism as principle and power as philosophy. To understand the Roman world is to peel away centuries of borrowed grandeur and see an empire that engineered its mythology as carefully as it did its aqueducts. Wow, wonderful అండి. లాంగ్వేజ్ అయితే అదరగొట్టేశాడు అనమాట. సో సింపుల్గా చెప్తాను, దే బిల్ట్. ఆ దే ఎవరో మనకు తెలీదు, బీతోనే ఏమైనా ఆప్షన్ ఉంటే కనుక తీసేయండి. ఓకే, ఇప్పుడు మన దగ్గర 75%లోనే ఆన్సర్ వెతకాల. గ్లోరీ వాజ్ నాట్ జస్ట్ వన్ ఇన్ కాంక్వెస్ట్ బట్ కార్వ్డ్ ఇన్ టు మార్బుల్, ఎకోడ్ ఇన్. సో ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. వాట్ యు కాల్, ఆ గ్లోరీ అనేది ఉట్టి యుద్ధాల్లో రాలేదన్నమాట, మార్బుల్లో దాన్ని చెక్కారు. సెనేట్ డిబేట్స్లో కనిపిస్తుంది, లాస్లో కనిపిస్తుంది. అది లాస్ ద్వారా మెల్లమెల్లంగా ప్రపంచానికి తెలియజేస్తుంది అనమాట. సో అది మరి మెయిన్ సబ్జెక్ట్ తెలియట్లేదు కాబట్టి ఏ ఆప్షన్తోనైనా ఏతోనైనా లేనేలేదు. సో డెఫినెట్లీ నేను ఎప్పుడు ఫోకస్ చేసేది ఒక్కటే, నాకు చాలా ఇంపార్టెంట్ థింగ్ అదే నచ్చుతుంది అనమాట. రోమ్ అనేది నౌన్ సార్, రోమ్ అనేది నౌన్. సో స్టార్ట్ అయ్యేది వాట్ యు కాల్ సీతోనే అనిపిస్తుంది నాకు. సో స్టార్ట్ అయ్యేది డెఫినెట్లీ సీతోనే అనమాట. సో సి అనేది అయిపోయింది. రోమ్ డిడ్ నాట్ ఫాల్ ఇన్ ఎ డే నాట్ డిడ్ ఇట్ రైజ్. రోమ్ అనేది ఒక్క రోజులో దాని యొక్క వైభవాన్ని తెచ్చుకోలేదు. అలానే ఇట్ డిడ్ నాట్ రైజ్ బై మియర్ ఛాన్స్, పడలేదు, తెచ్చుకోలేదు దాని వైభవాన్ని. ఇట్ జీనియస్ వాజ్ ఇన్ హౌ ఇట్ మాస్క్ ప్రెగ్మాటిజం. రెండింటిని కలిపింది సార్, ప్రెగ్మాటిజము ఫిలాసఫీని కలుపుతూ దాని యొక్క ఆధిపత్యాన్ని ప్రపంచానికి చూపించింది ఎవరు, రోమ్. దాని తర్వాత ఏమవుతుంది, టు అండర్స్టాండ్ రోమన్ వరల్డ్ ఈజ్ టు పీల్ అవే సెంచరీస్ ఆఫ్ borrowed grandeur and see. ఇది వస్తుందా,
దాని తర్వాత గ్లోరీ వాజ్ నాట్ పుట్ ఇన్ జస్ట్ వన్ రాదు. సో నాకేమనిపిస్తుంది అంటే బెస్ట్ మ్యాండేటరీ పేర్ రోమ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది ఒక సెంట్రల్ ఐడియా. దాని తర్వాత ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. ఏంటి ఆ ఎగ్జాంపుల్? దే బిల్ట్ రోడ్స్ నాట్ ఫర్ ఆర్మీ బట్ ఫర్ ఐడియాస్. వాళ్ళు రోడ్లు కట్టారు ఉట్టి ఆర్మీ కోసమే కాదు సార్, ఐడియాస్ కోసం. సో దట్ ప్రపంచానికి వాళ్ళు చూపించగలుగుతారనమాట. సో మా కల్చరు మంచిదే, మేము ఎవరైతే ఇక్కడ ఉన్నామో మా యొక్క వాట్ యు కాల్ బ్రేవరీ ప్రపంచం చూడాలా, అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క డామినేషన్ కూడా ప్రపంచాన్ని ప్రదర్శిస్తూ నడవాలని. సో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడనమాట. They built roads not only for armies but for ideas so that empire may march alongside culture ని కాపాడుతూ డామినేషన్ ని చూపిస్తూ ముందుకు సాగిందనమాట. ఓకే రైట్, నా మ్యాండేటరీ పేరు నాకు దొరికిపోయింది సిబి. సిబితో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? ఒకటే సార్. సో ఆన్సర్ ఈస్ సిబిఏడి. దాని తర్వాత ఏంటి? అప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తున్నాడు అనమాట. మేము ఏదైతే గ్లోరీని తెచ్చుకున్నామో అది ఉట్టి యుద్ధాల్లో మాత్రమే మాకు కనిపించట్లేదు, అన్ని చోట్ల ఉంది సార్. అది సెనేట్లో డిస్కస్ చేస్తున్నారు, హిడెన్ విత్ ఇన్ ద లాస్. ఇంకా చాలా సంవత్సరాల నుంచి అది మెల్లమెల్లంగా విస్పర్ చేస్తుంది అనమాట. ఎస్, దిస్ ఇస్ వాట్ రోమ్ ఈజ్ ఆల్ అబౌట్. సో రోమ్ని అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే యూ హ్యావ్ టు బి వెరీ కాంక్రీట్, ఫర్గెట్ అబౌట్ ద బారోడ్ గ్రాండర్ అండ్ సీ ద ఎంపైర్ ఏదైతే మైథాలజీని ఇంజనీర్ చేసిందో అండ్ దట్ విచ్ హ్యాస్ గివెన్ అ గుడ్ ఫెంటాస్టిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆక్వాడక్ట్స్, అంటే వాటర్ డక్ట్స్ సార్, ఇవి ఒక వాటర్ ఛానల్ లాంటిది అనమాట. సో ఇంతసేపు ఎగ్జామ్లో మనకు టైం దొరకదు, జస్ట్ మనం క్లూ వర్డ్స్ తీసుకోవాలా. ఫస్ట్ ఏంటి? రోమ్, దాని తర్వాత ఇంకో ఎగ్జాంపుల్, దాని తర్వాత ఇంకో ఎగ్జాంపుల్, లాస్ట్కి అతను కంక్లూజన్, గుడ్ కంక్లూజన్ చేస్తున్నాడు అనమాట. సో ఆన్సర్ ఈస్ సిబిఏడి. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ రిగార్డింగ్ వాట్ యు కాల్ ఇడియమ్ సార్. రెడ్ హరింగ్. వాట్ డూ యూ మీన్ బై రెడ్ హరింగ్? What do you mean by red herring? Well, red herring is nothing but it's a piece of information that misleads you or distracts you. ఒక పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే మిమ్మల్ని మభ్యపెడుతుందనమాట, మిస్లీడ్ చేస్తుంది, మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్ why you have not done your homework. He answered that his grandmother was ill. That was a fantastic red herring. హోంవర్క్ ఎందుకు చేయలేదు అంటే దానికి ఒక బలమైన కారణం చెప్పాలా, కానీ మా అమ్మమ్మకి బాగాలేదు అంటున్నాడు, అది ప్యూర్ మిస్లీడ్ చేస్తున్నాడు అంటే ఇట్స్ అ రెడ్ హరింగ్ అనమాట. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తా. ఇన్ ద మూవీ దే హ్యావ్ షోన్ ఎ మిస్టీరియస్ మ్యాన్. ఇట్ వాస్ ప్యూర్లీ ఎ రెడ్ హరింగ్ టు మిస్లీడ్ ద ఆడియన్స్. మూవీలో ఒక మిస్టీరియస్ మ్యాన్ని చూపించారు, మనం అనుకుంటాం ఏంట్రా బాబు, ఇట్ వాస్ జస్ట్ అ రెడ్ హెరింగ్, మనల్ని మిస్లీడ్ చేయడానికి ఆ మిస్టీరియస్ మ్యాన్ని చూపించాడు అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఏదైతే మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తుందో, ఏదైతే మనల్ని మిస్లీడ్ చేస్తుందో దాన్ని రెడ్ హరింగ్ అంటారనమాట. రెడ్ హరింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ డేంజరస్ మిస్టేక్ కాదు, ఎ ఫాల్స్ క్లూ ఆర్ డిస్ట్రాక్షన్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. ఎ సైన్ ఆఫ్ ఆనెస్టీ కాదు, ఎ ఫిస్సీ సిచ్యువేషన్ కానే కాదనమాట. రెడ్ హెరింగ్ సంథింగ్ అన్ఇంపార్టెంట్ దట్ డిస్ట్రాక్ట్స్ అటెన్షన్ ఫ్రమ్ ద రియల్ ఇష్యూ నుంచి అట్రాక్ట్. హోంవర్క్ ఎందుకు చేయలేదు అంటే రియల్ ఇష్యూ హోంవర్క్ చేయలేదు, కానీ డిస్ట్రాక్ట్ ఎందుకు చేస్తున్నాడు? అమ్మమ్మ హెల్త్ గురించి మాట్లాడుతున్నాడు అనమాట. ఐ ఆమ్ హియర్ టు డిస్ట్రాక్ట్ యూ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. ఇది ఒక క్లూగా పెట్టాను అనమాట. అ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ మిస్లీడింగ్ ఆర్ డిస్ట్రాక్టింగ్ ఫ్రమ్ ద రియల్ ఇష్యూ. మంచి ఎగ్జాంపుల్ తీసుకుందాం సో దట్ ఈ యొక్క ఇడియం అనేది మీ మైండ్లో శాశ్వతంగా ఉండిపోవాలి. ఇన్ అ డిటెక్టివ్ స్టోరీ ద మడ్డీ ఫుట్ ప్రింట్స్ వర్ రెడ్ హెరింగ్. ఎస్, ఆ డిటెక్టివ్ స్టోరీలో ఆ ఫుట్ ప్రింట్స్ ఏం చేస్తాయి, మనం అనుకున్నాం అరే మనకు ఎక్కడికో లీడ్ చేస్తాయి, బట్ దే హ్యాడ్ నథింగ్ టు డూ విత్ ద రియల్ థీఫ్ అనుకుందాం, ఏదో ఒకటి అది మిస్ చేసేసాం. ఇన్ ద డిటెక్టివ్ స్టోరీ ద మడ్డీ ఫుట్ ప్రింట్స్ వర్ రెడ్ హెరింగ్. దే హ్యావ్ నథింగ్ టు డూ విత్ రియల్ థీఫ్. Okay, right sir. So answer is వచ్చేసింది
డబుల్ ఎడ్జ్డ్ స్వోర్డ్. ఓ మై గాడ్, దిస్ ఇస్ అ వండర్ఫుల్ ఇడియం. ఇది చాలాసార్లు సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్, ఎంటీఎస్లో కూడా వచ్చింది. డబుల్ ఎడ్జెస్, సంథింగ్ విచ్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సోషల్ మీడియా ఈజ్ అ డబుల్ ఎడ్జ్డ్ స్వోర్డ్. ఇట్ హ్యాస్ గాట్ good things and bad things. Good things, it gives lot of information. Bad things is many youngsters are getting spoiled by it, like Instagram, Facebook, Telegram, WhatsApp, etc, etc. So inko example ఏంటి సార్, what is a double edged sword? Inko example, for example, like studying abroad is a double-edged sword, sir, because it may give you a huge package, but at the same time you will feel homesick. యునైటెడ్ స్టేట్స్లో కానీ యూరోప్లో కానీ చదవాలంటే ఓకే, ఇట్స్ ఫైన్, బట్ ఇట్స్ అ డబుల్ ఎడ్జ్డ్ స్వోర్డ్. అక్కడ నీకు శాలరీ హ్యూజ్ రావచ్చు, కానీ హోమ్ సిక్ అయిపోతావు, ఒంటరిగా ఉంటారు, రిలేటివ్స్ ఎవ్వరు ఉండరు, పండగకి ఎవ్వరు ఉండరు, నువ్వు మాత్రం ఏకాంతంగానే నీ లైఫ్ని గడపాలా. పెళ్ళైతే అది డిఫరెంట్ విషయం, అక్కడ కూడా నీకు ఎక్కువ ప్రశాంతత ఉండదు. రివార్డ్ విత్ నో కాస్ట్, నో. సంథింగ్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్, సంథింగ్ విత్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్ సైడ్స్, ఎస్ కరెక్ట్. డిఫికల్ట్ టాస్క్ మేడ్ ఈజీ, నో. ఎ ఫేర్ అవుట్కమ్, నో. డబుల్ ఎడ్జ్, బ్లెస్సింగ్ కూడా ఉంది, కర్స్ కూడా ఉందన్నమాట. బ్లెస్సింగ్, కర్స్ అంటే శాపం, ఇది వరం. డబుల్ ఎడ్జ్ స్వర్డ్, సంథింగ్ దట్ హ్యాస్ బోత్ పాజిటివ్ and negative consequences at the same time. Social media is a double-edged sword. It connects people but also spreads misinformation. Yeah. Question number 82. I said to him, where have you lost the pen I brought for you yesterday? 4 options ichadu. I asked him where he had lost the pen I had brought him yesterday. I asked him where he had lost the pen I have brought for him the previous day. I asked him where he had lost the pen I had brought for him the previous day. I asked him where he had lost the pen I had brought for him. Yesterday అనేది ప్రీవియస్ డే కింద మార్పు. ఫస్ట్ మార్పు ఇది సార్. ఎస్టర్డేగా ఉండదు. ఇది నేను ఇంకా చదవా సార్, టైం నా దగ్గర అంత లేదు, నేను అంత టైంని వ్యర్థం చేయాలనుకోవట్లేదు. I asked him where he had lost. హ్యావ్ లాస్ట్ ఏమైపోతుందండి, హ్యావ్ అనేది హ్యాడ్ లాస్ట్ అయిపోతుంది. ఓకే, వేర్ యూ ఏమైపోతుందండి, యూ అనేది హీకి ఉంది అయిపోతుంది. వేర్ హీ హ్యాడ్ లాస్ట్ ద పెన్ ఐ హ్యావ్ బ్రాట్. టెన్స్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి సార్. ఇక్కడ హ్యాడ్ వస్తే ఇక్కడ కూడా హ్యాడ్ రావాలి సార్, కానీ ఆ హ్యాడ్ లేదు కాబట్టి తీసేస్తున్నా. నెక్స్ట్, ఐ ఆస్క్డ్ హిమ్ వేర్ హీ హ్యాడ్ లాస్ట్ ద పెన్ ఐ హ్యాడ్ బ్రాట్. అబ్సల్యూట్లీ ఇక్కడ కూడా హ్యాడ్ ఉంది, ఇక్కడ కూడా హ్యాడ్ ప్లస్ V3 ఉంది. టెన్స్ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తున్నాం, అంతే కదా. ఇక్కడ హ్యాడ్ లాస్ట్ ఉండి ఇక్కడ హ్యావ్ బ్రాట్ ఉంటే ఆ సెంటెన్స్ అనేది కరెక్ట్ కాదు సార్. పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటే పాస్ట్ పర్ఫెక్టే ఉండాలా. ఐ బ్రాట్ అనేది ఐ హ్యాడ్ బ్రాట్, ఐ చేంజ్ అవ్వదు సార్, ఐ రిమైన్స్ ద సేమ్. చాలా ఇంపార్టెంట్ థింగ్ నోట్ చేసుకో, ఐ రిమైన్స్ ద సేమ్, ఐ చేంజ్ అవ్వదు. ఫస్ట్ పర్సన్ కాబట్టి ఇది ఇక్కడ చేంజ్ అవ్వదు. ఐ ఆస్క్డ్ హిమ్ వేర్ హీ హ్యాడ్ లాస్ట్ ద పెన్ ఐ హ్యాడ్ బ్రాట్ ఫ్రమ్ హిమ్ ద ప్రీవియస్ డే. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఐ ఆస్క్డ్ హిమ్ వేర్ హీ హ్యాడ్ లాస్ట్ ద పెన్ ఐ ఆస్క్డ్ హిమ్ వేర్ he had lost the pen I had brought for him. అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ ప్రీవియస్ డే ఉంది కాబట్టి తీసేస్తున్నా. సో ఆన్సర్ ఈస్ సి సార్. చక్కగా చూసుకోండి, హ్యాడ్ ప్లస్ V3 ఉండాలా, ఇక్కడ కూడా హ్యాడ్ ప్లస్ V3, హ్యాడ్ బ్రాట్ హ్యాడ్ లాస్ట్ అనమాట, ఐ చేంజ్ అవ్వదు. సో ఆన్సర్ ఈస్ సి సార్. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 83. The king said to his men, do not be afraid of the enemy, face them bravely. ఓకే రైట్. ఇంపెరేటివ్ సెంటెన్స్ సార్. ఆర్డర్ అయినా రావచ్చు, కమాండ్ అయినా రావచ్చు, అడ్వైజ్ అయినా రావచ్చు. డు నాట్ బీ అఫ్రైడ్ వచ్చేటప్పుడు ఏమొస్తుంది, నాట్ టు బీ అఫ్రైడ్. నాట్ కామన్ సెన్స్ ఇది, నాట్ ప్లస్ టు ప్లస్ బీ ప్లస్ అఫ్రైడ్, రైట్.
The king said to his men, do not be afraid of the enemy, face them bravely. The king ordered his men to not be afraid. Total formation is wrong, sir. To not be afraid, God. Not to be afraid of. So, దీన్ని తీసేస్తున్నాను, sir. The king asked his men to not be afraid. మళ్ళీ అదే ఫార్మేషన్ వచ్చింది కాబట్టి తీసేస్తాను. The king advised his men not to ఉంది, be afraid of the enemy, but to face them. మళ్ళీ ఎనిమిని రిపీట్ చేసే అవసరం, but to face them. Absolutely right అండి. The king told రాదు అసలు, అయినా his men not to be afraid of the enemy and they had faced them. This is nonsense. ఇది టెన్స్ రాంగ్ అండి. సో 4 ఆప్షన్స్లో ఒకటే ఆప్షన్ కరెక్ట్ అనమాట. ఏంటి? The king advised his men not to be afraid of the enemy but to face them bravely. Absolutely right. Answer C, sir. Indirect speech. Choose the correct indirect speech form of the given sentence. The historian said to the audience. Historian is telling to the audience, if the documents had not been misplaced during the transition of power, we might have uncovered details that would have entirely altered our understanding of that turbulent decades. ఇలాంటి పెద్ద పెద్ద ఇచ్చాడు సార్. అందుకనే ఈ మోడల్ పేపర్లో, ఈ మాక్ పేపర్లో నేను కూడా కావాలని పెద్ద పెట్టాను. మీరు ఎక్కడ భయపడకండి. ఆన్సర్స్ చూడండి ఎంత ఈజీగా ఉన్నాయో. చదవడానికే టైం పడుతుంది తప్ప ఆన్సర్ చేయడానికి ఎక్కడ టైం అనేది పట్టట్లేదండి. సో హిస్టారియన్ ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం సార్. వాట్ ఈస్ ద హిస్టారియన్ telling? The historian, if the documents had not been misplaced, the historian told the audience, said ga untundi, told radu. So the historian told the audience that if the documents were not misplaced, ikkada tense student had not been misplaced undanamata. If the documents were not been misplaced during the transition, తీసేస్తాను sir. Right? Reporting verb told only. The historian said to the audience, that conjunction పెట్టాడు, had the documents not been misplaced, had the documents not been misplaced during the transition of power, they might, ఇవి ఏమైపోతుంది, they might have uncovered details that would have entirely altered our ఏమైపోతుంది, their understanding of that turbulent decade. Absolutely correct అని అనిపిస్తుంది. The historian told the audience that the documents had been misplaced, had not been misplaced. ఇక్కడ సెంటెన్స్ అంతా రాంగ్ అయిపోయినప్పుడు ఆ టోటల్ అంతా వాట్ యు కాల్ స్క్రాపే. The historian informed అనే రిపోర్టింగ్ వర్బ్ రానే రాదు. ఆడియన్స్ దట్ ద ట్రాన్సిషన్ ఆఫ్ పవర్ మేక్స్ నో సెన్స్. సో ఇవన్నీ 4 ఆప్షన్స్ మనం జాగ్రత్తగా కనుక అబ్జర్వ్ చేసి చదివితే బి ఆప్షన్ అనేది కరెక్ట్. ఏంటి? హిస్టారియన్ సెడ్, రిపోర్టింగ్ వర్బ్ సెడ్ టు ద ఆడియన్స్, కంజంక్షన్ దట్ హ్యాడ్ ద డాక్యుమెంట్స్ నాట్ బీన్ మిస్ప్లేడ్. టెన్స్ ఎక్కడా మారదు సార్, ఆల్రెడీ హ్యాడ్ ఉందన్నమాట. హ్యాడ్ ప్లస్ నెగేషన్ నాట్ ప్లస్ బీన్ ప్లస్ V3 ఉందన్నమాట. ఇంకా మారదు సార్, హ్యాడ్గానే ఉంటుంది కాబట్టి మారదు. డ్యూరింగ్ ద ట్రాన్సిషన్ ఆఫ్ పవర్ మైట్, అక్కడ కూడా మైట్ ఉంది కాబట్టి మైట్గా మారుతుంది, కానీ మళ్ళీ మైట్ మారదు సార్. మైట్ హ్యావ్ అన్కవర్డ్ డీటెయిల్స్ దట్ వుడ్ హ్యావ్ ఎంటైర్లీ ఆల్టర్డ్ దేర్ అండర్స్టాండింగ్ ఆఫ్ దట్ టర్బులెంట్ డికేడ్. సో 84 ఆన్సర్ ఈస్ బాంబే సార్. బాంబే is the right answer. Bombay is the right answer. We'll move to question number 85. Choose the correct passive voice from the given sentence. People have long ignored the subtle warnings embedded within ancient climate tales. People have long ignored the subtle warnings embedded within ancient climate tales. So, people is subject, verb,
ఆబ్జెక్ట్. స్టార్ట్ అయ్యేది ద సటిల్ వార్నింగ్స్తోనే స్టార్ట్ అవ్వాలా. సో ఇక్కడ ఏన్షియంట్ క్లైమేట్ టేల్స్ని ఫస్ట్ తీసేద్దాం. The subtle warnings have been long ignored, embedded within the ancient climate tales by the. ఇది ఎందుకు రాంగ్ అంటే సటిల్ వార్నింగ్స్ తర్వాత మీకు హ్యావ్ బీన్ లాంగ్ ఇగ్నోర్డ్ వచ్చిందనమాట. ఇది రావడం తప్పండి, ఆర్డర్ తప్పు. ద సటిల్ వార్నింగ్స్ ఎంబెడెడ్ రావాలి, అందుకని దీన్ని తీసేస్తున్నా. ద సటిల్ వార్నింగ్స్ ఎంబెడెడ్ విత్ ఇన్ ద ఏన్షియంట్ క్లైమేట్ టేల్స్ హ్యావ్ లాంగ్ బీన్ ఇగ్నోర్డ్. ఏజెంట్ బై అంటే ఏజెంట్స్. సో అబ్సల్యూట్లీ రైట్ సార్. హ్యావ్ లాంగ్ ఇగ్నోర్డ్ ఏమైపోతుంది, హ్యావ్ లాంగ్ బీన్ ఇగ్నోర్డ్ అయిపోతుంది. ఒక బీన్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అనమాట. సో 100% కరెక్ట్ ఇస్ బి సార్. ద సటిల్ వార్నింగ్స్ వేర్ ఎంబెడెడ్. మళ్ళీ ఇది కూడా స్ట్రక్చర్ రాంగ్. సో చూడ్డానికి కొద్దిగా కాంప్లెక్స్గా కనిపిస్తుంది, కానీ ఆన్సర్ మాత్రం చాలా ఈజీ అండి. సబ్జెక్ట్ పీపుల్, హ్యావ్ లాంగ్ ఇగ్నోర్డ్ వర్బ్, ద సటిల్ వార్నింగ్స్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ముందు వచ్చేస్తుంది. ద సటిల్ వార్నింగ్స్ ఎంబెడెడ్ విత్ ఇన్ ఏన్షియంట్ క్లైమేట్స్ హ్యావ్ లాంగ్ బీన్ ఇగ్నోర్డ్ బై పీపుల్ అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 86 అండి. రైట్ సార్. 86 యాక్టివ్ ప్యాసివ్ వాయిస్. ఇది కూడా వితౌట్ టైమ్లీ ఇంటర్వెన్షన్స్ ద టెక్నీషియన్స్ కుడ్ హ్యావ్ కాస్డ్ పర్మనెంట్ డ్యామేజ్ టు ద సిస్టమ్. ఆ టైంకి ఇంటర్వెన్షన్ కనుక జరగకపోతే టెక్నీషియన్స్ వాళ్ళు ఆ సిస్టమ్కి పర్మనెంట్ డ్యామేజ్ చేసేవాళ్ళు అనమాట. ఇది మాడిఫైయర్ సార్. వితౌట్ టైమ్లీ ఇంటర్వెన్షన్ ఇలానే ఉంటుంది, దీన్ని మాడిఫైయర్ అంటారు. ఇది ఇట్లనే ఉంటుంది. ఏ సెంటెన్స్ అయినా వితౌట్ టైమ్లీ ఇంటర్వెన్షన్తోనే స్టార్ట్ అవ్వాలి. యాక్చువల్గా చూద్దాం మరి ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడో. వితౌట్ టైమ్లీ ఇంటర్వెన్షన్ ద టెక్నీషియన్స్, సబ్జెక్ట్ కుడ్ హ్యావ్ కాస్డ్, ఆబ్జెక్ట్ ఇది వర్బ్ సార్. వర్బ్ ఆబ్జెక్ట్. ఎస్, వితౌట్ టైమ్లీ ఇంటర్వెన్షన్ పర్మనెంట్ డ్యామేజ్ కుడ్ హ్యావ్ బీన్ కాస్డ్ ఉండాలి. కుడ్ హ్యావ్ బీన్ కాస్డ్ రావాలా, కానీ ఇక్కడ ఏమొస్తుంది, కుడ్ బి కాస్డ్ వస్తుంది కాబట్టి తీసేస్తున్నా. పర్మనెంట్ డ్యామేజ్ వుడ్ బి కాస్డ్ ఇఫ్ నాట్ ఫర్ ద టైమ్లీ. ఈ సెంటెన్స్లో అసలు మీనింగే లేదు సార్. ద సిస్టమ్ కుడ్ హ్యావ్ బీన్ పర్మనెంట్లీ డ్యామేజ్. కొత్త వెరైటీ సార్. చూడండి, యాక్చువల్లీ వితౌట్ టైమ్లీ ఇంటర్వెన్షన్ పర్మనెంట్ డ్యామేజ్ కుడ్ హ్యావ్ బీన్ కాస్డ్ టు ద సిస్టమ్ బై ద టెక్నీషియన్స్. 100% రైట్. అలా ఉండాలా. అలా ఇవ్వకుండా మనకి ఎలా ఇస్తున్నాడంటే ద సిస్టమ్ కుడ్ ఉంది, హ్యావ్ ఉంది, బీన్ పర్మనెంట్ డ్యామేజ్ పర్మనెంట్లీ డ్యామేజ్ బై ద టెక్నీషియన్ వితౌట్ టైమ్లీ. ఇది కూడా చెప్పాలంటే 100% రైట్ సార్. దీంట్లో కూడా ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆప్షన్లో మనకి ఇది లేదు. ఈ ఆప్షన్లో ఈ సింటాక్స్ కనుక ఉంటే మనం దాన్నే రైట్ అనేవాళ్ళం, కానీ ఆప్షన్లో ఆ సింటాక్సే లేదు, ఆ ఆప్షనే లేదనమాట. ద సిస్టమ్ కుడ్ హ్యావ్ బీన్ పర్మనెంట్లీ డ్యామేజ్ బై ద టెక్నీషియన్స్ వితౌట్ టైమ్లీ ఇంటర్వెన్షన్. టెక్నీషియన్స్ కుడ్ డ్యామేజ్ ద సిస్టమ్. దిస్ సెంటెన్స్ మేక్స్ నో సెన్స్. సో ఆన్సర్ ఈస్ ద సిస్టమ్ కుడ్ హ్యావ్ బీన్ పర్మనెంట్లీ డ్యామేజ్ బై ద టెక్నీషియన్స్ వితౌట్ టైమ్లీ ఇంటర్వెన్షన్. కరెక్ట్ సార్. ఇదొక ఆన్సరు. ఇంకోటి రాసింది వితౌట్ టైమ్లీ ఇంటర్వెన్షన్ పర్మనెంట్ డ్యామేజ్ కుడ్ హ్యావ్ బీన్ కాస్డ్. ఆ కుడ్ హ్యావ్ బీన్ కాస్డ్ లేదు కాబట్టి ఇది కూడా తీసేస్తున్నా. రైట్ సార్. విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. టు త్రో వన్స్ హ్యాట్ ఇన్ టు ద రింగ్. టు త్రో వన్స్ హ్యాట్ ఇన్ టు ద రింగ్. టు ఎక్స్ప్రెస్ యువర్ డిజైర్ టు కంపీట్. Like two students have thrown their hat into the ring for the captain's post. ఇద్దరు స్టూడెంట్స్ క్లాస్ క్యాప్టెన్ యొక్క పోస్ట్ కోసం వాళ్ళ డిజైర్ని వ్యక్తం చేశారన్నమాట. మెనీ ఎమినెంట్ చెఫ్స్ హ్యావ్ థ్రోన్ దేర్ హార్ట్ ఇన్ టు ద రింగ్ ఫర్ ద కుకింగ్ కాంటెస్ట్ కోసం చాలా ఎమినెంట్ కుక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క డిజైర్ని ఎక్స్ప్రెస్ చేశారన్నమాట. సో దిస్ ఈస్ అ వెరీ సింపుల్ ఇడియం. టు థ్రో వన్స్ హ్యాట్ ఇన్ టు ద రింగ్ ఈజ్ నథింగ్ బట్
ఎక్స్ప్రెసింగ్ యువర్ డిజైర్ టు కంపీట్ అంటే మామూలుగా ఎప్పుడైతే పాతకాలంలో ఎప్పుడైతే వాళ్ళకి కంపీట్ చేయాలనిపిస్తుందో వాళ్ళు ఏం చేసేటోళ్ళు బాక్సింగ్లో వాళ్ళ హ్యాట్ని పడేసేవాళ్ళు అనమాట. అంటే నేను యుద్ధం చేయడానికి, ఫైట్ చేయడానికి, కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను, రెడీగా ఉన్నాను. అలా ఈ ఇడియం అనేది మనకి తెలిసి వచ్చింది, పుట్టిందనమాట. టు అడ్మిట్ డిఫీట్ ఇన్ ఎ కాంటెక్స్ట్ కాదు. టు డిక్లేర్ ఇంటెంట్ టు కంపీట్ ఎస్. టు విత్డ్రా ఫ్రమ్ ఎన్ ఈవెంట్ నో. టు క్లెయిమ్ అనదర్స్ అచీవ్మెంట్ నో. టు డిక్లేర్ ఇంటెంట్ టు compete. After months of speculation, he finally threw his hat into the ring for the presidential race. Okay na? After months of speculation, he finally threw his hat into the ring for presidential. So answer is B. Right, sir? We'll move on to the next question. Question number 88. Choose the word that is most opposite in meaning to parole. Parole, reprieve, custody, clemency, probation. So, కావాల్సింది antonym. What is the antonym of the word parole? Parole అనే వర్డ్కి antonym ఏంటి? Parole అంటే the prisoner was released on parole. ప్రిజనర్ని ప్యారోల్ పైన డిశ్చార్జ్ చేశారనమాట. వాళ్ళ ఫాదర్కి ఒంట్లో బాగాలేదు, టర్మినల్ స్టేజ్ క్యాన్సర్తో సఫర్ అవుతున్నారు కాబట్టి 10 రోజులకో 15 రోజులకో సంజయ్ దత్ని సామాన్యంగా అప్పుడు గతంలో చాలాసార్లు ప్యారోల్ పైన రిలీజ్ చేశారు, డిశ్చార్జ్ చేశారు, లిబరేట్ చేశారు. రైట్? ప్యారోల్ ఈజ్ నథింగ్ బట్ రిలీజు, డిశ్చార్జు, లిబరేటు, ప్రొబేషన్ అంటారు. ప్రొబేషన్ ఆల్రెడీ ఉంది. మంచి వర్డ్ రిప్రైవ్ అనే వర్డ్ అనమాట. రిప్రైవ్ అంటే ఏంటి? ఎవరినైనా క్షమించడం, పార్డను, కండోను, అక్విట్, లెట్ ఆఫ్. రైట్ సార్? సో రిప్రైవ్ ఇస్ నథింగ్ బట్ ఎవరినైనా క్షమించడం, పార్డన్, అక్విట్, అమెనెస్టీ, లెట్ ఆఫ్. యా, రైట్ నౌ హీ ఈజ్ ఇన్ పోలీస్ కస్టడీ. రైట్ నౌ ఈజ్ ఇన్ పోలీస్ కస్టడీ అంటే రిమాండ్లో ఉన్నాడు, కన్ఫైన్మెంట్లో ఉన్నాడు, ఇంప్రిజన్డ్ ఉన్నాడు అనమాట. ఈజ్ నౌ ఇన్ కస్టడీ ఈజ్ నథింగ్ బట్ డిటెన్షన్, ఇంప్రిజన్మెంట్, కన్ఫైన్మెంట్, రిమాండ్, క్యాప్టివిటీ. బ్యూటిఫుల్ వర్డ్స్ అండి. కస్టడీ అంటే డిటెన్షన్ని కూడా కస్టడీ అంటారు. డిటెన్షన్, కన్ఫైన్మెంట్, ఇంప్రిజన్మెంట్, రిమాండ్, క్యాప్టివిటీ. రైట్. క్లెమెన్సీ, క్షమా భిక్ష. Clemency is nothing but mercy, pity, sympathy, compassion. యా, మర్సీ పిటిషన్ అంటాం కదా. మామూలుగా అయితే క్షమా భిక్షని పెట్టండి అంటారు. సుప్రీంకోర్టు డెత్ సెంటెన్స్ ఇచ్చేస్తుంది అనమాట. దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, సార్ ఈ ఉరి శిక్షను ఆపేయాలని ప్రెసిడెంట్కి అపీల్ చేస్తారు. అప్పుడు వాళ్ళొక అప్లికేషన్, ఒక పిటిషన్ పెట్టుకుంటారు. దాన్ని క్లెమెన్సీ పిటిషన్ అంటారు, మర్సీ పిటిషన్ అంటారు. రైట్? కండోను, ఫర్గివ్, clemency is mercy, compassion, sympathy, leniency. Right. Probation period anamata. Probation ante enti? The release of an offender from detention. The release of an offender from detention because of his good behavior under supervision. మామూలుగా ప్రొబేషన్ అంటే ఏంటి? ఒక ప్రిజనర్ ఉన్నాడు అనమాట. ఏదో ఒక క్రైమ్ చేసి అతను జైలుకి వచ్చాడు, కానీ అతని బిహేవియర్ బాగుంది కాబట్టి అబ్జర్వ్ చేస్తారనమాట. ఆ బిహేవియర్ని అబ్జర్వ్ చేసిన తర్వాత అతన్ని రిలీజ్ చేస్తారు. ఆ యాక్టివిటీని వాట్ యు కాల్ ప్రొబేషన్ అంటారు. ద రిలీజ్ ఆఫ్ ఎన్ ఒఫెండర్ ఫ్రమ్ డిటెన్షన్ సబ్జెక్ట్ టు ఎ పీరియడ్ ఆఫ్ గుడ్ బిహేవియర్ అండర్ సూపర్విజన్. అబ్జర్వ్ చేస్తారనమాట. ఒక 4 months, 6 months, 1 year. దాని తర్వాత తెలుస్తుంది, అరే ఈయన మాత్రం చాలా మంచోళ్ళలా కనిపిస్తున్నాడు, అమాయకుడిలా కనిపిస్తుంది. సర్కమ్స్టాన్సెస్ అతన్ని కంపెల్ చేసినట్టున్నాయి క్రైమ్ చేయడానికి. ఆ మంచి బిహేవియర్ని చూసి అతన్ని వాట్ యు కాల్ రిలీజ్ చేస్తారు, డిశ్చార్జ్ చేస్తారు, లిబరేట్ చేస్తారు. దాన్ని ప్రొబేషన్ అంటారు. క్లెమెన్సీ అంటే క్షమాభిక్ష, కస్టడీ అంటే కన్ఫైన్మెంట్, ఇంప్రిజన్మెంట్, రిప్రైవ్ అంటే ఎవరినైనా వాట్ యు కాల్ కండోన్ చేయడం, పార్డన్ చేయడం అనమాట. ప్యారోల్కి ఆపోజిట్ ఏంటి? రిలీజ్కి
డిశ్చార్జ్కి ఆపోజిట్ ఇస్ కస్టడీ సార్. రిప్రైవ్ రాదు, క్లెమెన్సీ రాదు, ప్రొబేషన్ రాదు. రైట్. 89. క్వశ్చన్ నంబర్, చూస్ ద వర్డ్ దట్ ఈస్ మోస్ట్ సిమిలర్ ఇన్ మీనింగ్ టు ద గివెన్ వర్డ్. రిటాలియేట్. నాకు ఒక చెంప దెబ్బ కొడితే గాంధీజీ ఏమన్నాడు, వేరేది కొట్టొద్దు అన్నారు. కానీ ఇవాళ కాలం ఎట్లుంది, ఒక చెంప దెబ్బ కొడితే ఇంకో చెంప దెబ్బ మనం కొడతాం. దట్ ఈస్ కాల్డ్ రిటాలియేషన్. Normally you should not retaliate, but circumstances will force you to retaliate. Forgive, reconcile, revenge, reward. Retaliate అంటే ఏంటి? What do you mean by retaliate? Retaliate is మళ్ళీ ఎదురు చెప్పడం, ఎదురు దెబ్బ కొట్టడం, ఫైట్ బ్యాక్, గివ్ బ్యాక్, ప్రోయాక్టివ్గా రెస్పాన్స్ చేయడం, రెసిప్రొకేట్ చేయడం. రైట్. సో ఫైట్ బ్యాక్, హిట్ బ్యాక్, రెసిప్రొకేట్, రీబట్, కౌంటర్ అటాక్. రెసిప్రొకేట్, ఫైట్ బ్యాక్, హిట్ బ్యాక్. మంచి వర్డ్స్ అండి. ఫర్గివ్ అంటే క్షమించడం. ఫర్గివ్ ఈజ్ నథింగ్ బట్ క్షమించడం. పార్డన్, ఎక్స్క్యూజ్, ఎగ్జోనరేట్, అక్విట్, ఎక్స్కల్పేట్, విండికేట్. అద్భుతమైన 4 వర్డ్స్ సార్. సో ఫర్గివ్ ఇస్ నథింగ్ బట్ పార్డన్, కండోన్, ఫర్గివ్, అచ్చా ఫర్గివ్ ఉంది కదా, అక్విట్, ఎక్స్కల్పేట్, విండికేట్, అక్విట్, ఎక్స్క్యూజ్, ఎగ్జోనరేట్, అబ్సాల్వ్, అక్విట్. రీకన్సైల్ అంటే మళ్ళీ రీయూనైట్ అవ్వడం, పాసిఫై చేయడం, సూద్ చేయడం. మాలిఫై, పాసిఫై, సూద్, మాలిఫై, కౌన్సిలియేట్, ప్రొపీటియేట్, నచ్చ చెప్పుట, మళ్ళీ ఫ్రెండ్లీగా ఉండుట. రీకన్సైల్ ఇస్ అపీజ్, ఆస్వాజ్, పాసిఫై, ప్లాకేట్, ప్యాచప్, రీయూనైట్, బీ ఫ్రెండ్లీ. Yeah. Revenge. Revenge is vengeance, retribution. Vengeance, retribution, retaliation. Best word is reprisal. ఏ దెబ్బ కా దెబ్బ, దాన్ని ఇంగ్లీష్లో టిట్ ఫర్ టాట్ అంటారు అనమాట. రివెంజ్ ఇస్ నథింగ్ బట్ వెంజన్స్. స్టార్ వర్డ్ ఆఫ్ ద డే. రిటాలియేషన్, రిప్రైజల్, టిట్ ఫర్ టాట్. రివార్డ్ అంటే అవార్డు, గిఫ్ట్, ఆనరు, ప్రైజు, విన్నింగ్స్. Now tell me, what is the right answer for this? What is the right answer for question number 89? ఆయన ఏమంటున్నాడు, సిమిలర్. రిటాలియేట్ అంటే వెంజన్స్. ఇక్కడ ఉంది కదా రిటాలియేట్. Absolutely right, sir. Move on to the next word. Choose the correctly spelt word. ఓ మై గాడ్, వర్డ్ చదవడానికే కష్టమవుతుంది, మరి ఇంకా రాయడం ఎలా, వచ్చేది ఎలా? కొద్దిగా పేపర్ని నేనే కావాలనే కొద్దిగా మోడరేట్ టు హార్డ్ పెట్టాను సార్, సో దట్ మీకు ప్రాక్టీస్ అవుతుంది. యూ గెట్ అకస్టమ్డ్. వన్స్ యూ గెట్ అకస్టమ్డ్, మీ దాంట్లో ఏదైనా ఫోబియా, ఫియర్ ఉంటే దట్ క్యాన్ బి వాట్ యూ కాల్డ్ డిశ్చార్జ్, లిబరేటెడ్. జస్ట్ రాయడమే సార్, దీన్ని మార్కులు చూసి భయపడొద్దు, లెంతీగా ఉంది. Sesquipedalian, a sentence which has got a lot of long words andi. Sesquipedalian, Sesquipedalian. A long word or a sentence containing lot of long words. Right sir? కింద ఒక అద్భుతమైన వర్డ్, సో దట్ మీకు కూడా తెలుస్తుంది అనమాట. ఇది కూడా లాంగెస్ట్ వర్డ్, వన్ ఆఫ్ ద లాంగెస్ట్ వర్డ్స్ అనమాట. హిప్పోపోటామోన్స్ట్రస్ సెస్కిపెడాలియా ఫోబియా. ఎస్, ఫియర్ ఆఫ్ లాంగ్ వర్డ్స్. హిప్పోపోటామోన్స్ట్రస్ సెస్కిపెడాలియా ఫోబియా. బ్యూటిఫుల్ వర్డ్ సార్, వండర్ఫుల్ వర్డ్ అనమాట. దిస్ ఈస్ సంథింగ్ విచ్ యూ విల్ లవ్.
రైట్ సార్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా. Sesquipedalian, a long word or a sentence containing lot of long words. Very good is hippopotomonstrossesquipedalophobia. Choose the correctly spelt word. Choose the correctly spelt word. Right, sir? So what is the correctly spelt word here? Medley, siesta, quixotic, liar. సో స్పెల్లింగ్స్లో కూడా చాలా బాగుండాలా, దెన్ డెఫినెట్లీ యూ కెన్ విన్ బ్రౌనీ పాయింట్స్, అప్పుడే మార్క్స్ ఎక్కువ వస్తాయి. మెడ్లే బాగానే ఉంది. మెడ్లే ఈజ్ నథింగ్ బట్ వెరైటీని మెడ్లే అంటారు సార్, మిక్స్చర్ని మెడ్లే అంటారు. రైట్, వెరైటీ, మిక్స్చర్, అసార్టెడ్. అసార్టెడ్ స్వీట్ బాక్స్ అంటాం కదా, అన్ని స్వీట్స్ కలిపేసిస్తాడు కదా ఆ స్వీట్ బాక్స్ని సారీ అసార్టెడ్ అంటారు అనమాట. సంథింగ్ విచ్ హ్యాస్ గాట్ వెరైటీ, మిక్స్చర్, అసార్టెడ్. వర్డ్ కరెక్ట్ ఉందండి. పాట్పోరీ మంచి వర్డ్. అసార్టెడ్ ఆర్ అసార్ట్మెంట్, బ్లెండ్, వెరైటీ. సిస్టా ఒక ఎస్ని తీసేసండి. సిస్టా ఈజ్ నథింగ్ బట్ ఆఫ్టర్నూన్ స్మాల్ స్లీప్. నాప్, క్యాట్ నాప్, డౌజ్ కూడా అంటారు. 40 వింగ్స్, ఇది మీకు ఇడియమ్స్లో ఇవ్వచ్చు. స్మాల్ sleep in the afternoon, nap, catnap, 40 wings. Quixotic, QUI exotic, something which is unrealistic and impractical. ఉట్టి కలల్లో మనం అనుకోవచ్చు కానీ నిజంగా దాన్ని సాధించలేమన్నమాట. రైటా? సో quixotic is nothing but something which is extremely idealistic, unrealistic and impractical. డాన్ క్విక్జాటిక్ క్యారెక్టర్లోకి వెళ్ళి ఈ వర్డ్ పుట్టిందనమాట. ఆయన ఎప్పుడు ఊహాగానం చేస్తూ ఉంటాడు, అది చేసేస్తా ఇది చేసేస్తా అంటాడు, కానీ రియాలిటీలో అవి సంపూర్ణం కాదు, రియాలిటీలో దాన్ని అచీవ్ చేయాలి. లయర్, వన్ హూ టెల్స్ లై, పర్సన్ హూ టెల్స్ లై, వన్ ఫిప్స్టర్ కూడా అంటారు అనమాట. బ్యూటిఫుల్. రైట్ సార్. సో ఆన్సర్ ఈస్ మెడ్లే. కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఈస్ మెడ్లే సార్. QUIXOTICLIARSIESTA. యా, ప్యాసేజ్ ఇచ్చాడండి, పెద్ద ప్యాసేజ్ ఇచ్చాడు. ఇన్ ద టేపెస్ట్రీ ఆఫ్ హ్యూమన్ అచీవ్మెంట్ మచ్ హ్యాస్ బిన్ సెడ్ అబౌట్ ఇండివిజువల్ బ్రిలియన్స్, పర్సివరెన్స్ అండ్ లీడర్షిప్. హౌఎవర్, వన్ థ్రెడ్ దట్ ఆఫన్ రిమైన్స్ సటిల్ yet profoundly influential is the silent contribution of women behind many celebrated men. The proverb, behind every successful man there is a woman, reflects a historical reality where women, often constrained by societal norms, played pivotal roles in nurturing, supporting, and even shaping the ambitions of men who would later rise to prominence. Take, for instance, Kasturba Gandhi, whose quiet resilience and unwavering support were essential in enabling Mahatma Gandhi to carry out his political and social missions. Similarly, Malavik Marik, a trained physicist and the first wife of Albert Einstein, is believed to have intellectually influenced some of Einstein's early theoretical work. Though often omitted from textbooks and public narratives, such women were not mere bystanders. They were active participants, emotional anchors, intellectual partners, and moral compasses. Modern psychology supports the notion that emotional well-being and stability are significant predictors of long-term success. In this context, the support provided by a spouse or partner, especially in challenging professions, can be instrumental. The presence of a trusted confidant helps reduce mental burdens, encourage healthy decision maker, and nurtures resilience during setbacks. Yet the recognition of such roles remains disproportionately low in both public discourse and historical records. Critics argue that the phrase, while honoring women's contribution, might unintentionally reduce a woman's identity to a mere enabler of male greatness. In today's evolving world where women are not just behind but often beside or ahead of men in many domains, the narrative must be recalibrated. True acknowledgement lies not only in gratitude but in creating environments where both men and women can thrive individually and collaboratively. As the lines between traditional gender roles blur, society must shift from appreciating support in the shadows of embracing partnership in the spotlight. The success of one should not be built on invisibility of another, but on shared recognition, mutual respect, and equitable opportunity.
టోటల్ పారాగ్రాఫ్లో ఉమెన్ యొక్క పవర్ని హైలైట్ చేశాడనమాట. టోటల్ చాలా చక్కగా చాలా అద్భుతంగా చెప్పాడనమాట. ఒక చాలా ఫేమస్ ప్రాబ్లం, బిహైండ్ ఎవ్రీ మ్యాన్ సక్సెస్ దేర్ ఈజ్ అ రోల్ ఆఫ్ ఎ ఉమెన్, దేర్ ఈజ్ అ ఉమెన్ అనమాట. సో మామూలుగా ఉమెన్ చాలా అద్భుతమైన రోల్ ప్లే చేస్తుందనమాట. అండ్ యూ ఆల్ నో దాట్ షీ ఈజ్ అ పవర్ హౌస్, షీ ఈజ్ హ్యావింగ్ లాట్స్ ఆఫ్ డిటర్మినేషన్, గ్రిట్ అండ్ పర్సివరెన్స్. ఇవాళ ప్రపంచంలో ఇంతమంది సక్సెస్ అయ్యారు అంటే దాని కారణం దాని యొక్క 50%, 100% ఏదైనా అనొచ్చు పర్సంటేజ్లో సక్సెస్ ఉమెన్. అది అమ్మది కావచ్చు, సిస్టర్ది కావచ్చు, భార్యది కావచ్చు, ఎవరిదైనా కావచ్చు. ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ ఇచ్చాడు. వాట్ యు కాల్డ్ కస్తూర్బా గాంధీ అండ్ మెల్విక్, వాట్ యు కాల్డ్ వైఫ్ ఆఫ్ ఐన్స్టైన్ అనమాట. మెరిక్ అండ్ కస్తూర్బా గాంధీ అనమాట. These people, they have strongly supported Mahatma Gandhi and have strongly supported Albert Einstein anamata. They have been a formidable force anamata, and that is why they got good success. Modern psychology kuda em cheptundi ante mahilalu eppudaithe support chestaro definitely avi stress busters anamata. Moral ga chala what you call they try to give them lot of confidence. ఆ మెంటల్ బర్డన్ని రెడ్యూస్ చేస్తుంది, హెల్ప్స్ రెడ్యూస్ మెంటల్ బర్డన్, ఎంకరేజెస్ హెల్తీ డెసిషన్ మేకింగ్ అండ్ నర్చర్స్ రెసిలియన్స్. అద్భుతమైన వాట్ యు కాల్ బలాన్ని ఇస్తుందన్నమాట. రికగ్నిషన్ ఆఫ్ సచ్ రోల్స్ రిమైన్ డిస్ప్రపోర్షనెట్లీ లో. కానీ సామాన్యంగా ఉమెన్ రోల్ని మనం రికగ్నైజ్ చేయమన్నమాట. సో డెఫినెట్లీ ఇవాళ కనుక మీరు చూస్తే ఉమెన్ ఒక పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తుంది. ఆ సామెత కూడా రీకాలిబ్రేట్ చేయాలి సార్. ఉమెన్ మెన్ కంటే ముందుకు వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు దే ఆర్ నాట్ ఈక్వల్ టు మెన్. ఇన్ సమ్ పార్ట్స్ దే ఆర్ మోర్ పవర్ఫుల్ దెన్ మెన్. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్, వీ హ్యావ్ టు గివ్ అవర్ వాట్ లవ్, ఎఫెక్షన్, రెస్పెక్ట్, అండ్ వీ హ్యావ్ టు సీ దెమ్ as good people on par with us or maybe superior than us. అది టోటల్ పెద్ద పారాగ్రాఫ్. తెలుగులో ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాట్ యు కాల్ లెందీ అయిపోతుంది. What central idea does the author convey through the passage? ఆథర్ ప్యాసేజ్ ద్వారా ఏం కన్వే చేయాలని? ఉమెన్ షుడ్ ఆల్వేస్ సాక్రిఫైస్ ఫర్ గ్రేటర్ సక్సెస్. ఎక్కడైనా ప్యాసేజ్లో నేను చదివేటప్పుడు కానీ తెలుగులో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు వచ్చిందా ఉమెన్ అనేది ఎప్పుడు సాక్రిఫైస్ చేయాలా గ్రేటర్ సక్సెస్ ఆఫ్ మ్యాన్? ఓన్లీ అ ఫ్యూ సక్సెస్ఫుల్ మెన్ ఎక్నాలెడ్జ్ ద సపోర్ట్ ఆఫ్ దేర్ పార్ట్నర్. అక్కడ ఎక్కడైనా రాసున్నారా? కొందరు మాత్రమే వాళ్ళ భార్యని కానీ అమ్మని కానీ సిస్టర్ని కానీ దే ఎక్నాలెడ్జ్, అమ్మ మీరు నన్ను సపోర్ట్ చేశారు, వేరే వాళ్ళు అలా చెప్పరు అని ఎక్కడైనా రాసుందా? లేదు. ద సైలెంట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఉమెన్ హ్యాస్ హిస్టారికలీ ఎనేబుల్డ్ male success, but the narrative must now evolve towards partnership. Yes, absolutely right, sir. Emotional support from women is more important than intellectual. అట్లాంటిది ఏం ఎక్కడ రాయలేదు సార్. సూపర్ క్వశ్చన్ అనమాట. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ సార్. చదివిన తర్వాత మనకి ఈజీగా తెలిసిపోయిందన్నమాట ఆన్సర్. ఓకే, what you call the silent contribution of women has historically enabled men's success, but the narrative must now evolve towards partnership. ఎప్పుడు చూసినా సక్సెస్కి అంతా క్రెడిట్ మెన్కే ఇస్తారు, ఉమెన్కి ఇవ్వరు. కానీ ఇప్పుడు దాన్ని రీకాలిబ్రేట్ చేయాలా, దాన్ని చేంజ్ చేయాలా, ఇద్దరికి సమానమైన వాట్ యు కాల్ క్రెడిట్ ఇవ్వాలా. రైట్, ఈజీ క్వశ్చన్. వై డస్ ద ఆథర్ మెన్షన్ కస్తూర్బా గాంధీ అండ్ Maliva Marik in the passage to criticize how famous men depended too much on their wives? ఎంత ఫన్నీగా ఉంది కదా సెంటెన్స్. టు హైలైట్ ఉమెన్ హూ అబాండెడ్ దేర్ ఓన్ కెరియర్స్ ఫర్ దేర్ హస్బెండ్. వాళ్ళు వాళ్ళ కెరియర్ని అబాండ్ చేసేసి వాళ్ళ హస్బెండ్ కెరియర్కి అప్లిఫ్ట్ చేయడానికి త్యాగం చేశారంట. కాదు, ఇది కూడా కాదు. టు ప్రొవైడ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఉమెన్స్ హూస్ కాంట్రిబ్యూషన్ హ్యాస్ బిన్ హిస్టారికలీ టు షో హౌ ఉమెన్ ఫ్రమ్ టు హైలైట్ ఉమెన్ హూ హ్యావ్, ఇక్కడ చెప్పండి. టు ప్రొవైడ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఉమెన్ హూస్ కాంట్రిబ్యూషన్ have been historically undervalued. So yes, to provide examples of women whose contributions have been historical. వాళ్ళని ఇప్పుడు దాకా మహాత్మా గాంధీ గురించే విన్నారు తప్ప కస్తూర్బా గాంధీ గురించి చాలా తక్కువగా. అందరికీ ఆల్బర్ట్ ఐన్స్టైనే తెలుసు, కానీ ఎవ్వరికి మలివా మ్యారిక్ తెలియదు అనమాట. వాళ్ళ యొక్క టోటల్ కెపాసిటీని, కేపబిలిటీని, టాలెంట్ని, పొటెన్షియల్ని అండర్ వాల్యూ చేసాం సార్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. టు షో హౌ ఉమెన్ ఫ్రమ్ సైన్స్ అండ్ పాలిటిక్స్ వర్ ఈక్వలీ సక్సెస్ఫుల్. ఇక్కడ ఎక్కడా మెన్షన్ చేయలేదు సార్. ఏ ఉమెన్ అయితే సైన్స్ పాలిటిక్స్ డొమైన్ నుంచి వచ్చారో వాళ్ళు ఈక్వలీ సక్సెస్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు సార్. సో టు ప్రొవైడ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఉమెన్ హూ కాంట్రిబ్యూట్ హ్యావ్ బిన్ హిస్టారికలీ అండర్ వాల్యూడ్. నెక్స్ట్, అకార్డింగ్ టు మోడర్న్ సైకాలజీ, హౌ డస్ ఎమోషనల్ సపోర్ట్ ఇన్ఫ్లుయెన్స్ సక్సెస్? హౌ డస్ ఎమోషనల్ సపోర్ట్ ఇన్ఫ్లుయెన్స్ సక్సెస్?
According to modern psychology, how does emotional support influence success? It delays decision. Emotional support unte decision making delay aitunda sir? It delays decision making but prevents major mistakes. No. It contributes to stability, resilience and better decision. Yes, ఇది ఉంది మనకు passage లో ఉంది sir. The presence of trusted confidant helps reduce mental burden, encourages healthy decision making and nurtures resilience during setbacks. 100% ఉంది sir. ఇది డైరెక్ట్ క్వశ్చన్, 2 మార్కులు ఈజీగా పడిపోతాయి. So it contributes to stability, resilience and better decision making. It has no real effect compared to intelligence and skill. Kaadu. It only matters in creative professions. Kaadu. Question number 95. What concern do critics raise about the phrase, behind every successful man there is a woman? It unfairly glorifies men and vilifies women. Men ni matram దేవుడిగా చూపిస్తుంది, లేక లేడీస్ని మాత్రం దయ్యంగా విలిఫికేషన్ అంటారు కదా, కండెమ్ చేయడం, క్యాస్టిగేట్ చేయడం. సో నో సార్, అది ఎక్కడ రాసే లేదు. ఇట్ రెడ్యూసెస్ ఉమెన్ టు సపోర్టివ్ రూల్స్ రాదర్ దెన్ ఎక్నాలజింగ్ ద ఇయర్స్. ఇది కరెక్ట్ సార్. ఎప్పుడు ఉమెన్ను చాలా మోటివేట్ చేస్తుంది, చాలా ధైర్యాన్ని చూపిస్తుంది, కానీ వాళ్ళని సపోర్టివ్ రోల్లో పెట్టారు సార్. ఎప్పుడు రాదర్ దెన్ ఎక్నాలజింగ్ దెమ్ యాస్, వాళ్ళని లీడర్గా ఎప్పుడు గుర్తించలేదు సార్. ఇట్ డిస్కరేజెస్ మెన్ ఫ్రమ్ పర్సీవింగ్ సక్సెస్ ఇండిపెండెంట్లీ. వాళ్ళ లేకపోతే మెన్ సక్సెస్ ఇండిపెండెంట్గా పొందలేరు అంటున్నారు. నో. ఇట్ ఇగ్నోర్స్ ద ఎమోషనల్ నీడ్స్ ఆఫ్ మెన్ ఇన్ రిలేషన్షిప్. నో. సో ఆన్సర్ ఇట్ రెడ్యూసెస్ ఉమెన్ టు సపోర్టివ్ రోల్స్. అంతే కదా, వాళ్ళు ఉట్టి ఒక బైస్టాండర్గా ఉన్నారు, ఆన్ లుక్కర్గా ఉన్నారు, సపోర్టివ్ రోల్లో ఉన్నారు. ఎప్పుడు వాళ్ళు లీడర్గా ముందు రాలేదు సార్. సక్సెస్ క్రెడిట్ అంతా మెన్కే పోతుంది అనమాట. సో డెఫినెట్లీ ఇది కూడా ఒక ఈజీ క్వశ్చనే. Question number 96. What does the author suggest is the way forward in acknowledging contributions in partnership? Last lo cheppada anamata idi. Men should always thank their wives publicly. So nonsense idi kuda. Men public ga vachi thanks cheppalani ansa. Society should reward invisible emotional work financially. ఏదైతే ఉమెన్ చేస్తున్న వర్క్ ఎవరికి కనిపించదో వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని మోటివేట్ చేయాలా? లేదు, ఎక్కడ చెప్పలేదు. షిఫ్ట్ ద నారేటివ్ ఫ్రమ్ షాడోడ్ సపోర్ట్ టు విజిబుల్ ఈక్వల్ పార్ట్నర్షిప్. అబ్సల్యూట్లీ కరెక్ట్ సార్. ఎట్లా అంటే చూడండి, ట్రూ acknowledgement lies in not in gratitude but creating environment where both men and women can thrive in disease. As the lines between traditional and society must shift from appreciating support in the shadows to embracing partnership in spotlight. Direct answer. The answer is C. Question number 97. Chasing shadows at noon. So chasing shadows at noon is nothing but trying to achieve that is impossible or something that doesn't exist. Trying to achieve something which is almost impossible or something that doesn't exist. Like for example, trying to please all people is like chasing shadows at noon. అందరినీ మనము ప్లీజ్ చేయగలుగుతామా? అందరినీ మనము వాట్ యు కాల్ హ్యాపీ చేయగలుగుతామా? చేయలేము కదా. సో వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ ఈస్ సంథింగ్ ఇంపాసిబుల్. ఇట్స్ లైక్ చేసింగ్ షాడోస్ అట్ నూన్. ఆర్గ్యూయింగ్ విత్ సంబడి హూ డజంట్ లిసన్ టు యూ ఈజ్ లైక్ చేసింగ్ షాడోస్ అట్ నూన్. ఎవరితో నువ్వు ఆర్గ్యూ చేస్తూ అతను అసలు నిన్ను పట్టించుకోవట్లేదు, నీకు వినట్లేదు, నిన్ను అసలు ఇగ్నోర్ చేసేస్తున్నాడు. అలాంటి వాళ్ళని ఆర్గ్యూ చేస్తే నీకేమొస్తుంది? నథింగ్. It's like chasing shadows at noon. And I personally request all my YouTube watchers and aspirants, don't chase shadows at noon. Focus on your goals. So chasing shadows at noon, actually ఇది ఎట్లా పుట్టింది అంటే, నూన్లో షాడో ఎట్లుంటుంది అంటే నెత్తిపైన ఉంటుంది సార్. అంటే షాడో ఆల్మోస్ట్ స్మాల్గా ఉంటుంది ఆర్ ఇంపాసిబుల్, దాన్ని పట్టలేం సార్. సో వై ఆర్ వి వేస్టింగ్ అవర్ ఎనర్జీ? మామూలుగా పొద్దున పూట అయినా సాయంత్రం పూట అయినా షాడో పొడుగు ఉంటుంది కాబట్టి, నూన్లో ఎగ్జాక్ట్ అది నెత్తి మీద ఉంటుంది కాబట్టి ఆ షాడోనే ఉండదు అక్కడ.
అలా పుట్టింది సార్, లిటరల్ మీనింగ్ దంది. సో చేజింగ్ షాడోస్, ట్రై టు ఫైండ్ అవుట్ సంథింగ్ ఆర్ అచీవ్ సంథింగ్ దట్ ఈస్ ఇంపాసిబుల్ ఆర్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఏదైతే ఇంపాసిబుల్ టు అచీవ్ ఆర్ ఏదైతే అసలు లేనే లేదు దాని గురించి ఎందుకు మన ఎనర్జీని వేస్ట్ చేసుకోవడం. వర్కింగ్ హార్డ్ టు అచీవ్ అ డిఫికల్ట్ బట్ పాసిబుల్ గోల్, నో. స్పెండింగ్ టైమ్ ఆన్ సంథింగ్ యూజ్లెస్ అండ్ ఇంపాసిబుల్ అవ్వచ్చు. అవాయిడింగ్ ఎ ప్రాబ్లమ్ ఇన్స్టెడ్ ఆఫ్ సాల్వింగ్ ఇట్. ఫాలోయింగ్ సమ్వన్ సీక్రెట్లీ. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ చేజింగ్ షాడోస్ అట్ నూన్. అట్ నూన్ నాడు మిస్ అయింది. ఫోకస్ ఆన్ అచీవబుల్ గోల్స్. ఏదైతే అచీవ్ చేయగలుగుతామో దానిపైన ఎనర్జీ పెట్టండి. ఏదైతే అచీవ్ చేయలేమో దాని మీద మీ టైంని వృధా చేసుకోకండి. సంథింగ్ బిలాంగింగ్ టు ఆర్ సర్వైవింగ్ ఫ్రమ్ అన్ ఎర్లీ పీరియడ్. ఏదైతే చాలా పురాతన కాలం నుంచి వస్తుందో దాన్ని ఏమంటారు? వెస్టీజ్, డైనోసార్, రూయిన్, రెలిక్. వెస్టీజ్ అంటే లెఫ్ట్ ఓవర్ అండి. ఏదైతే మిగిలిపోయిందో, ఏదైతే రెసిడ్యూ ఉంటుందో, ఏదైతే రిమైండర్ ఉంటుందో, ఏదైతే మిగిలిపోతుందో దాన్ని వెస్టీజ్ అంటారు అనమాట. రెమనెంట్, రెసిడ్యూ, రిమైన్స్, రిమైండర్, ఎవిడెన్స్. బెస్ట్ వర్డ్ ఇస్ రెమనెంట్, రెసిడ్యూ, ఎవిడెన్స్, ట్రేస్. డైనోసార్ మీ అందరికీ తెలుసు. ఇట్స్ అ టైప్ ఆఫ్ రెప్టైల్ దట్ హ్యాస్ బికమ్ extinct some 6,50,00,000 years ago. It's a type of reptile that became extinct about units, tens, 100, 1000, 10,000, lakhs, 10 lakhs, crores. Yes, correct. ఇక్కడ పెట్టడం అది వేరే సిస్టంలో పెట్టాను కాబట్టి. ర్యూన్ అంటే ఏదైతే పాడైపోయిందో, ఖండరాలుగా అయిపోయింది. లైక్ యూ కెన్ సీ దట్ అంత ఒక 20-30 years బ్యాక్ లేకపోతే 50 years బ్యాక్ గోల్కొండ అనేది బాగా ఉండేది, రోబాస్ట్గా ఉండేది. కానీ ఇప్పుడు ఇట్ ఈస్ ఇన్ డిలాపిడేటెడ్, డీక్రిప్టిట్యూడ్, డీకే, డిసింటిగ్రేషన్, అలా మిజరబుల్ స్టేట్లో ఉందన్నమాట. ఖండరాలుగా ఉందన్నమాట. డీకే, డిసింటిగ్రేషన్, డిలాపిడేషన్, ఆల్ క్లాసిక్ వర్డ్స్ అంటారు సార్. నా భాషలో అయితే ఇవి క్లాసిక్. 24 karat గోల్డ్. రిలిక్స్ అంటే ఏదైతే చాలా ఓల్డ్గా ఉంటుందో, యాంటిక్ అంటారు, యాంటిక్ ఆబ్జెక్ట్ అంటారు, ఓల్డ్ అంటారు, క్యూరియో అంటారు. ఆర్టిఫాక్ట్, యాంటిక్, క్యూరియో. సో సంథింగ్ బిలాంగింగ్ టు ఆర్ సర్వైవింగ్ ఫ్రమ్ అన్ ఎర్లీ పీరియడ్. ఆన్సర్ ఏంటి? వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్? ద ఆన్సర్ ఈస్ డెఫినెట్లీ relic, sir. We'll move to the penultimate question of this wonderful mock on adequacy pattern. Hope you have got everything in your mindset. ఇలా పొడుగు ఇస్తాడు కానీ ఏం దమ్ము ఉండదు సార్. చదవడానికే టైం పడుతుంది తప్ప దాంట్లో ఎర్రర్ని ఈజీగా స్పాట్ చేయరు. టు ఎన్ష్యూర్ ద సస్టైనబిలిటీ ఆఫ్ ద న్యూలీ లాంచ్డ్ వెల్ఫేర్ స్కీమ్, ద ఫైనాన్స్ మినిస్ట్రీ recommended adopting a phased disbursement strategy rather than to release all funds at the beginning of the fiscal year. రూల్స్ తెలిస్తే ఈజీగా చేసుకో సార్. To ensure the sustainability of the newly launched welfare schemes, the finance ministry recommended adopting a phased disbursement strategy rather than to release. Parallel structure ni vadal sir. Parallelism ante ikkada adopting ani ichchadu kabatte ఇక్కడ కూడా రిలీజింగ్ రావాలి సార్. ఇక్కడ 2 రిలీజ్, 2 + V1 ఇస్ రాంగ్ సార్. 2 + V1 ఇస్ రాంగ్. రిలీజింగ్ ఇస్ కరెక్ట్. ప్యారలలిజంని యూజ్ చేయాలి సార్ కంజంక్షన్ తర్వాత, రాదర్ దెన్ తర్వాత. రాదర్ దెన్ తర్వాత మనం యూజ్ చేసేది ప్యారలలిజం ఆర్ ప్యారలల్ స్ట్రక్చర్. ఇప్పుడు కరెక్ట్ వస్తుంది. టు ఎన్ష్యూర్ ద సస్టైనబిలిటీ ఆఫ్ ద న్యూలీ లాంచ్డ్ welfare schemes, the finance ministry recommended adopting a phased disbursement strategy rather than releasing all funds at the beginning of the fiscal year. Right sir? గుర్తుపెట్టుకోండి, rather than తర్వాత parallelism అనేది పక్కా వస్తుంది. గుడ్ రూల్ అన్నమాట. వెరీ గుడ్ రూల్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ దిస్ mock paper. The students were congratulated for their participation and awarded with certificate of appreciation. So students ki congratulations చెప్తూ పార్టిసిపేట్ చేసినందుకు కంగ్రాచులేషన్ చెప్తూ వాళ్ళకి సర్టిఫికెట్స్ని ఇచ్చారనమాట. సర్టిఫికెట్స్ ఆఫ్ అప్రిషియేషన్. సెంటెన్స్ని 2-3 సార్లు
తిరిగి చదివిన తర్వాత కూడా మిస్టేక్ అనేది కనిపించదు సార్. మామూలుగా కొందరు ఇంగ్లీష్ చెప్పేటోళ్ళు కూడా దీన్ని దే కమిట్ ఎరర్స్. ఏంటంటే యు ఆర్ అవార్డెడ్ విత్ సర్టిఫికేట్ అని నోట్లోకి వెళ్ళి వచ్చేస్తుంది. యు ఆర్ అవార్డెడ్ సర్టిఫికేట్స్ ఆఫ్ అప్రిపేర్. అవార్డెడ్ అనే వర్డ్ విత్ అని తీసుకోవచ్చు సార్. అవార్డెడ్ విత్ ఇస్ రాంగ్ సార్. Awarded with is wrong. Awarded is correct, sir. He was awarded mementos. He was awarded a shawl. He was awarded certificates of appreciation. Awarded with is wrong, sir. And awarded certificates of appreciation. Awarded అనే word with అనే preposition తీసుకోదు సార్. రైటా సార్? సో ఆన్సర్ అనేది సిలో ఉంది సార్. With that, we complete this wonderful mock explanation on adequacy pattern. Hope you might have enjoyed it. It is a bit lengthy, but you need to practice because any type of questions can crop up in your exam scheduled in the first week of September. Be prepared with TCS model and be prepared with the new model. So entirely new model, sir. Totally new model. Passage ni lengthy ga bette. దాని తర్వాత క్లోజ్ టెస్ట్ ఇవ్వలేదు, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ ఇవ్వలేదు. అవి కూడా మీరు నేర్చుకోవాలి సార్. టీసీఎస్ మోడల్ కూడా నేర్చుకోవాలా, అడిక్విటీ ప్యాటర్న్ కూడా నేర్చుకోవాలా. రెండు నేర్చుకుంటే 100% విజయం అనేది మీదే సార్. నథింగ్ ఆన్ ఎర్త్ కెన్ స్టాప్ యువర్ సక్సెస్. ఐ విల్ బి బ్యాక్ అగైన్ విత్ వన్ మోర్ ఎక్స్ప్లెనేషన్. టిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ రాకింగ్ అండ్ కీప్ ప్రిపేరింగ్ హార్డ్. థ్యాంక్ యూ సో మచ్.